నేను వచ్చి కూడా దగ్గర 10 రోజులు అయితే ఉంది. మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. ప్రతి ఏరియా, ప్రతి గల్లీ, ప్రతి బూత్ మేము సందర్శించడం జరిగిందన్న. ప్రజలతో మంచి రెస్పాండ్ వస్తుంది. కాబట్టి మేము ఏం చేసినామంటే 7 డివిజన్లు ఉన్నాయన్న. ఇక్కడ 7 డివిజన్ల నుంచి ప్రతి డివిజన్ అనకుండా మొత్తం 22 ఆఫీసులు, పార్టీ ఆఫీసులు ఓపెన్ చేయడం జరిగింది. గురించి 500 ఓటర్లకు ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ని వాళ్ళతో మానిటరింగ్ చేపిస్తున్నాం. 5 మందితో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆ కోఆర్డినేషన్ ఎట్లా ముందుకు పోతుంది, ఎట్లా సాగుతుంది అని చెప్పి రివ్యూ సమీక్ష చేయడానికి మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మా యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ నాయకులు కూడా, ఎన్ఎస్యుఐ అందరూ అనుబంధ సంస్థలు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, అందరూ కూడా శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మంచి యువకుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో. నమస్కారం, నేను మీ ఏడాది. ప్రస్తుతం మనతోటి కాంగ్రెస్ పార్టీ వీరాప్మణి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ పక్కన ఉన్న మహబూబ్నగర్ జిల్లా చెందిన వ్యక్తి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభిమాని వీరాప్మణి ఈ రోజు జూబ్లీస్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఆయన మొదటి నుంచి కూడా చాలా కష్టపడతారని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో నమస్తే. నమస్తే ఏంటన్నా, ఎలా ఉంది? మీరు ఎలా కష్టపడతారు? మీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఏ ప్రయత్నం చేస్తారు అన్న? మేము కాంగ్రెస్ పార్టీ కోసము స్టార్టింగ్ నుంచి కూడా నేను వచ్చి కూడా దగ్గర 10 రోజులు అయితే ఉంది. మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. ప్రతి ఏరియా, ప్రతి గల్లీ, ప్రతి బూత్ మేము సందర్శించడం జరిగిందన్న. ప్రజలతో మంచి రెస్పాండ్ వస్తుంది. కాబట్టి మేము ఏం చేసినామంటే 7 డివిజన్లు ఉన్నాయన్న. ఇక్కడ 7 డివిజన్ల నుంచి ప్రతి డివిజన్ అనకుండా మొత్తం 22 ఆఫీసులు, పార్టీ ఆఫీసులు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియానే కాకుండా యూత్ కానీ, పెద్దలు కానీ, సీనియర్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఐ నాయకులు కానీ అందరం యూత్ కాంగ్రెస్ తరఫున కూడా అందరూ బాగానే కష్టపడుతున్నామన్న. ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తా ఉంది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో కొంత సీనియర్ నాయకులు, కొద్దిగా పెద్దవాళ్ళు, ఇప్పుడు యూత్ కాంగ్రెస్ అంటే కొంత యువకులు, కొంచెం అంటే వాళ్ళకు జోష్లో ఉంటారు. మీ డైరెక్షన్ ని, మీ అనుభవాన్ని వాళ్ళకి మీరు పంచుతున్నారా? వాళ్ళకి మీరు పర్టికులర్ గా గైడెన్స్ ఇస్తున్నారా లేదా? ఖచ్చితంగా అండి. మేము ప్రతి 400 నుంచి 500 ఓటర్లకు ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ని వాళ్ళతో మానిటరింగ్ చేపిస్తున్నాం. 5 మందితో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆ కోఆర్డినేషన్ ఎట్లా ముందుకు పోతుంది, ఎట్లా సాగుతుంది అని చెప్పి రివ్యూ సమీక్ష చేయడానికి మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మా యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ నాయకులు కూడా, ఎన్ఎస్యుఐ అందరూ అనుబంధ సంస్థలు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, అందరూ కూడా శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మంచి యువకుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యువకులకు కూడా అవకాశం రావాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే మేము నవీన్ యాదవ్ గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా 2